హై పవర్ ఉండే వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా ఐ ఎవాల్యుయేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ జెంటిల్మెన్ అరౌండ్ 260 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇన్స్టాలో మన గురించి చూసి 260 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మన దగ్గరికి వచ్చారు. ఏంటి, తనకి కొంచెం హై పవర్ ఉంది, ఈ మధ్య విజన్ ఎందుకు అంత కంఫర్టబుల్గా లేదు అని. ఎంత హై పవర్ అని అంటే ఇలా రండి, తను చూడండి ఒకసారి, తన పవర్ క్లోజ్ టు -9 వరకు ఉందన్నమాట బోత్ ఐస్లో కూడా. ఈవెన్ ఐబాల్ సైజ్ అది కూడా చూస్తూ ఉండేటప్పుడు అరౌండ్ 3 మిల్లీమీటర్స్ నార్మల్గా అందరికీ ఉండేదానికన్నా ఎక్కువగా ఉంది. ఏమిటి ఇలా 3 మిల్లీమీటర్స్ ఎక్కువగా ఉంటే లేదా హై పవర్ ఉంటే వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే, మన ఐబాల్ ఏదైతే ఉంటుందో ఉండవలసిన దానికన్నా పెద్ద సైజ్ ఉందనుకోండి, స్ట్రెచ్ అవుతుంది కదా, లోపల ఉన్న లేయర్స్ అవన్నీ కూడా అలా స్ట్రెచ్ అవ్వడం వలన లేయర్ మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇలా రండి, ఇప్పుడు ఈ విషయంలో చూస్తే కనుక సపోజ్ ఇది మన రెగ్యులర్గా ఉండే నార్మల్ రెటినా వెనకాతలో ఉన్న నరం ఫోటో అనుకుంటే కనుక, ఇప్పుడు ఆయనకి ఈ ఎడ్జ్ చివరికి వచ్చేసరికి చూసారా కొంచెం ఈ బ్రేక్స్ లాంటిది ఉండటం వలన దానిని మనం ఈ బ్రేక్స్ ఉండేటప్పుడు అంటే రెటినా కొంచెం వీక్ అవుతుంది. ఇలాంటి వాటికి చిన్న చిన్న లేజర్ చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది, చాలా స్టార్టింగ్లో ఉంది, తనకి ఒక్క స్పాట్లో చూడటం జరిగింది కొంచెం ఆ బ్రేక్ అనేది. ఇంత ఎర్లీగా మనం చూస్తే కనుక చక్కగా లేజర్ చేసి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ముందుగానే కనిపెట్టవచ్చు. అందుకే మీరు ఎవరైనా సరే వన్స్ ఇన్ 6 months ఇలా హై పవర్ ఉండేవాళ్ళు, ఆర్ఎల్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ అయినా సరే నార్మల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ రెటినా ఎవాల్యుయేషన్ కూడా చేసుకోవడం వలన ఈ పెద్ద పెద్ద రిస్క్లు అవ్వకుండా చిన్నగా ఉండేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, సార్ హై పవర్ ఉంది కదా, వాళ్ళ కిడ్కి కూడా ఆల్రెడీ పవర్ రావడం స్టార్ట్ అయిందట. అరౌండ్ 9 years బాబు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఎవరైతే పేరెంట్స్కి ఉంటుందో మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా అంత హై పవర్ అవ్వకుండా ఉండడానికి పిల్లలకి ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. స్పెక్టికల్స్లో ఆప్షన్స్ వచ్చేసాయి, కాంటాక్ట్ లెన్స్లో ఆప్షన్స్ వచ్చేసాయి, మెడికేషన్ కూడా వచ్చేసింది పవర్ ఏదైతే ఉందో దాన్ని అరెస్ట్ చేయడానికి. సో ఇది మీ ఎవరైతే ఇలా స్పెక్టికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీల్ షేర్ చేయండి. జస్ట్ ఒకసారి వెళ్ళి నార్మల్ ఎవాల్యుయేషన్ చేసుకోమని చెప్పండి, ఇంక్లూడింగ్ రెటినా హెల్త్ ఎలా ఉందన్నది. ఓకే, థ్యాంక్ యూ.